నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ లోని 14 దుకాణాలకు కచ్చప్పి ఆడిటోరియంలో లక్కీ డ్రా నిర్వహణ. 13 దుకాణాలు లాటరీ ద్వారా అభ్యర్థులకు కేటాయించగా 10వ నెంబర్ దుకాణం ఐస్టోన్ కంపెనీకి నేరుగా కేటాయింపు. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి. ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని ఈట్ స్ట్రీట్ లో దుకాణాలు పొందిన వారు ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి వ్యాపారాలు నిర్వహించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య దుకాణదారులకు సూచించారు. ఈట్ స్ట్రీట్ లో దుకాణాలు పొందిన వారు ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారాలు చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య దుకాణదారులకు సూచించారు. ఈట్ స్ట్రీట్ లోని 14 దుకాణాలకు బుధవారం కచ్చప్పి ఆడిటోరియంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎదురుగా ఏర్పాటు చేసిన 14 దుకాణాలకు పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించామని అన్నారు. ఇందులో 13 దుకాణాలను లాటరీ ద్వారా అభ్యర్థులకు కేటాయించగా 10వ నెంబర్ దుకాణాన్ని ఐస్టోన్ కంపెనీకి నేరుగా కేటాయించామని తెలిపారు. దుకాణదారులు ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార నాణ్యత ప్రమాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటేశ్వరరావు, జగదీష్, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫైల్ మీరు రాసుకొని వచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి కెన్ కమ్, నేను లోకల్గా తీసుకొని మదర్ డైరీ నేను ఇక్కడ పెట్టుకొని నేను చేయొచ్చు, బట్ కంపెనీ నుంచి మీకు ఫ్రాంచైజ్ ఉండాలి. ఏప్రిల్ 9 గురువారం తిరుపతిలో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల లక్కీ షాపింగ్ మాల్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ నూతన మాల్ తిరుపతిలోని వివి మహల్ సమీపంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన ఏర్పాటు చేయబడింది. ఈ ప్రారంభోత్సవానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ 16 స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. దీని ముందు ఒంగోలు ఓపెన్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళాను. సో ఇంకా చాలా బాగా సక్సెస్ అయింది ఆ స్టోర్. అలాగే ఈ స్టోర్ కూడా చాలా బాగా సక్సెస్ అయ్యి ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తిరుపతికి రావడం ఐ థింక్ మన సౌత్ ఇండియాలో ఉన్న ఎవరికైనా ఒక లక్కీ ఫీలింగ్. సో అలాగే ఆ లక్కీ ఫీలింగ్తో లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్. కలెక్షన్ చాలా బాగుంది. ఇట్స్ అ కంప్లీట్ బిల్డింగ్, మొత్తం డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మనకి వరుసగా పండుగలు వస్తూ ఉంటాయి. ఇంకా మనకి త్రూ అవుట్ ది ఇయర్ ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ కరెక్ట్ టైంలో వచ్చి షాపింగ్ చేయండి, మీ ఫ్యామిలీతో వచ్చి షాపింగ్ చేయండి అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ వీవర్స్ అండ్ lot of jobs are given behind this. సో అందరూ అది సపోర్ట్ చేస్తూ వచ్చి వ్యూవర్స్కి సపోర్ట్ చేసి సారీస్ కొనండి, అందంగా రెడీ అవ్వండి, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అలా ఎస్పెషలీ ఐ హ్యాడ్ టు మెన్షన్, ఐమ్ సో సారీ వనికన్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే రత్తయ్య గారు, అలాగే స్వామి గారు. సో I really wish them all the best. Inka chala stores open cheyalani, and their son Manikanta is also here and Srinivas is also here. So yes, thank you so much. Oh, that's what I was looking again when I tell them. అందరికీ నమస్తే. త్వరలో అనౌన్స్ చేస్తానండి. ఇప్పటి వరకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక ఫార్మల్ అనౌన్స్మెంట్ వస్తుంది. అది నేను మొదటి నుంచి బ్యాలెన్స్ చేస్తూ వచ్చానండి. నా ఫస్ట్ ఇయర్ కోవిడ్ టైం నుంచి మెడిసిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అండ్ అలాగే కూడా ముందు కూడా చేయబోతున్నాను. కాకపోతే ఇప్పుడు స్కెడ్యూల్స్ కొంచెం చదువులో కూడా కొంచెం హెక్టిక్ అవుతున్నాయి కాబట్టి నేను ప్లాన్ చేసుకుని వెళ్ళగా చేసుకున్నాను. ఖచ్చితంగా కంప్లీట్ చేసేసాను. అంటే ఇప్పుడు డాక్టర్ అంటే మేము ఇంకా పని స్టార్ట్ చేయలేదండి, మేము ఇంకా చదువుకుంటున్నాం. సో ఎంబీబీఎస్ తర్వాత ఎండి ఉంటుంది, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసుకుంటాం. ఇంకా చదువే చాలా ఉంది. నేను అనుకోవడం ఇప్పుడు డర్మటాలజీ అనుకుంటున్నానండి, బట్ చూద్దాం. ఐ థింక్ థ్యాంక్ యూ.
ఇప్పుడు ఇండస్ట్రీలో పోటీ తక్కువ అయిపోయింది దీన్ని ఎలా బ్యాలెన్స్ బాక్స్లో ఉన్నాయి కొన్ని ఒక్కసారి సైన్ చేసిన తర్వాత నేను ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఒఫిషియల్గా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రతి ఊరికి కొత్తదనం ఏదో ఒక రోజు రావాల్సిందే. అలాగే తిరుపతికి ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వచ్చింది. ఐఎమ్ ప్రిటీ షూర్ లక్కీ షాపింగ్ మాల్ జనాలందరినీ చాలా బాగా చూసుకొని మాకు చేతనైనంత మేము సర్వీస్ చేసి మేము చేయగలిగినంత మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మేము ఎప్పుడూ రెడీ ఉంటామండి. అలానే శ్రీనివాస్ చెప్పినట్టు, మా అన్నయ్య చెప్పినట్టు స్వామివారి పాదాల చెంత అనే మేము ట్యాగ్లైన్ పెట్టుకొని మేము ఎన్ని రోజులు నడిపిస్తున్న క్యాంపెయిన్కి ఈరోజు మాకు నిజంగా బ్లెస్సింగ్స్ దొరికింది. మన పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్దలు ఎవరైతే వచ్చారో, అలానే మన యాక్టర్స్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో ఇంత మంచిగా జరగడం, ఇంత అంగరంగ వైభవంగా జరగడం మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మీడియా కానివ్వండి, మా ఇన్ హౌస్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిత్తూరు ఎంపీఎస్ సావిత్రమ్మ డిగ్రీ కళాశాల 44వ వార్షికోత్సవ సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాతృభాషకు ప్రధాన గుర్తింపు ఇవ్వాలని, విద్యార్థులు బాగా చదువుకుని ఆటలు ఆడుకుని ఆరోగ్యంగా విద్యను అభ్యసించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పోటీ కాలంలో బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, అందుకోసం విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో మెలగాలని ఆయన కోరారు. తెలుగులోనే మాట్లాడాలా, తెలుగు రాని పక్కన ఉందనుకోండి, గుడిపాలెం దాటిన తర్వాత కాట్పాడి కానీ, వెల్లూరు కానీ, లేదు రాణిపేట కానీ, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతో తమిళంలో మాట్లాడుతూ వస్తే లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. కానీ ముందు అమ్మ భాషను మర్చిపోకూడదు. మర్చిపోతే అమ్మని మర్చిపోయినట్టే. కన్న తండ్రిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, చెప్పిన గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని దాంతో కూడా మనందరం భారతీయులు, మన భారతీయులందరినీ కూడా మనం సోదరులుగా భావించాలి. వేషం భాష వేరేనా, మనమంతా భారతీయులం. మనకి భాష అనకవే తిరిగి अपना एक देश, विविधता में एकता, भारत का विशेषత. రకరకాల రంగులు, రకరకాల ఎత్తు పొడవులు, రకరకాల భాషలు, రకరకాల వస్త్రధారణలు ఉన్నప్పటికీ మనందరినీ కలిసి ఉంచేది మన భారత మాత, మన భారతీయుడు. నువ్వు ఎవరయ్యా అంటే ముందు నేను భారతీయుడని చెప్పాలి. ఆ తర్వాత నువ్వు ఎవరయ్యా అంటే నేను తెలుగువాడిని చెప్పాలి. ఆ తర్వాత నువ్వు ఎవరయ్యా అంటే నీ పేరు నీ హృదయం నుండి చెప్పాలి. ఇది అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. అమ్మ భాష కంటి చూపు లాంటిది. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా దుబాయ్ నుంచి రాదు, దుబాయ్ రాదు. అందుకని దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష ఎంతో ఆ భాషనే మాట్లాడాలా. నేను ఎప్పుడు చెప్తున్నా, మన కష్టం, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన కోస, ఆఖరికి మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలి. తెలుగు అద్భుతమైన తిట్లు ఉన్నాయి. ఈ ఇల్లు బంగారం కాను అంటారు. ఎంత మంచి తిట్లు చూడండి. నీ ఇల్లు బంగారం కాను అని తిట్టారు. అందువల్ల మన పద్ధతులు, మన సాంప్రదాయాలు మనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికి మంచిది కాదు. నేను రాజకీయాల్లో లేను, పార్టీల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పత్రికల పట్ల గౌరవం ప్రకటించాలి. పత్రికల్లో ఏదన్నా అసత్యమైన వార్త వస్తే లేదా ఏదన్నా
మనల్ని అవమానపరిచే యొక్క వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా ఖండించే అధికారం మనకి ప్రజాస్వామ్యంలో ఉంది. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా ఉండాలే కానీ భౌతిక దాడులకు పాల్పడే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దని చెప్పని నేను కోరుతున్నాను. చిత్తూరు నగరం పీసీఆర్ కళాశాల ఎస్ఎస్సీ స్పాట్ కేంద్రాల వద్ద ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల ద్వారా సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన డిమాండ్లు 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని అన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని, కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలని, 72, 73, 74 జీవోలు అమలు చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. అలాగే 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 అమలు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని అన్నారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని, హైస్కూల్లో ఖాళీలు వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి యథాతథంగా కొనసాగించాలని అన్నారు. రిటైర్ అయిన వారికి గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 4 పెండింగ్ డిఏలను ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బకాయిలను చెల్లించాలన్నారు. ఫ్యాప్టో ప్రతిపాదించిన అన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమైక్య నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో స్పాట్ కేంద్రాల దగ్గర ఉపాధ్యాయులందరి చేత నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. దానికి కారణం ఏమంటే గతం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనకు పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేయాల్సిన ఉన్నప్పటికీ విడుదల చేయాల్సింది కొండంత ఉంటే గోరంతా విడుదల చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు మనకు ఒక శుభ పరిణామం ఏమన్నా అంటే మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా రావడము, తద్వారా మేము కూడా దాన్ని హర్షిస్తా ఉన్నాము. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు 43 సెగ్మెంట్ మంచి పిఆర్సీ ఇచ్చిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాకు అన్యాయం చేస్తా ఉన్నారు. 3 సంవత్సరాలు 30 నెలలు అయిపోయింది. పిఆర్సీ కాలం పూర్తి అయిపోయి 30 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా పిఆర్సీ కమిషన్ నియమించకపోవడము చాలా శోచనీయము. మేము ముఖ్యమంత్రి గారు మొన్న సాఫ్ట్వేర్ తరఫున జరిగిన మీటింగ్ లో ఒక డిఏ ప్రకటించి పిఆర్సీ నేను చూసుకుంటానంటే మేమంతా ఆశగా ఎదురు చూసినాం. ఉగాదికి వస్తుందో, సంక్రాంతికి వస్తుందో, లేకపోతే జనవరికి వస్తుందో అని. జనవరి పోయా, సంక్రాంతి పోయా, ఉగాది పోతా ఉంది. ఇప్పటి వరకు కూడా మాకు రావాల్సిన పిఆర్సీ కమిషన్ నియమించలేదు, కనీసం ఐఆర్ ప్రకటించలేదు, కనీసము సర్వీస్, అదే విధంగా సర్వీస్ రూల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేరిన ఉపాధ్యాయుడు ఎగ్జిక్యూటివ్ గానే రిటైర్ అయిపోయే పరిస్థితులు వస్తా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ గా చేరినవాడు స్కూల్ అసిస్టెంట్ గానే రిటైర్ అయిపోతా ఉన్నారు. అదే జూనియర్ అసిస్టెంట్ గా చేరిన వారు, జూనియర్ అసిస్టెంట్ గా చేరిన వాళ్ళు తహసీల్దార్ గా, ఎంపీడీఓ గా రిటైర్ అవుతా ఉన్నారు. మాకు ఎందుకు ఏకీకృత సర్వీస్ రూల్స్ ఉంటే మేము కూడా ప్రమోషన్స్ తీసుకొని ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. కాబట్టి ఏకీకృత సర్వీస్ రూల్ని సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పి శాస్త్ర పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హై స్కూల్ ట్రస్ట్ అంతా కూడా బలోపేతం చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఎక్కువ మంది ప్రమోషన్స్ ద్వారా ట్రాన్స్ఫర్స్ అయిపోయి ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు వెంటనే భర్తీ చేస్తే పేద పిల్లలంతా కూడా, మధ్య తరగతి కావచ్చు, పేద పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ పేద పిల్లలంతా కూడా కార్పొరేట్ కళాశాలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి గత ప్రభుత్వము ఏర్పాటు చేసిన జూనియర్ హై స్కూల్ +1, బలోపేతం చేయాలి. వాటి ఎక్కడైతే ఖాళీలుగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు డిప్లాయ్మెంట్ ద్వారా కావచ్చు, లేదా రెగ్యులర్ ప్రమోషన్ ద్వారా కాకుండా పోయినా అట్లీస్ట్ డిప్లాయ్మెంట్ ద్వారా అయినా కూడా భర్తీ చేసి పేద పిల్లలంతా కూడా ఇంటర్మీడియట్ విద్యను చక్కగా అభ్యసించే దానికోసము సహకారం అందిస్తారని చెప్పి, అదేవిధంగా గతంలో డిప్యూటీ సీఎం గారు చెప్పినట్లు ఒక్క విద్యార్థి ఉన్నా కూడా మీడియం, అతను కోరుకున్నటువంటి మీడియంలో చదివేటువంటి అవకాశం ఇవ్వాలనేటువంటిది అన్నారు. కాబట్టి ఆ భాగంలో తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద విద్యార్థులందరూ కూడా, మేమైతే ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ మీడియం కోరుకుంటారే, పేర్లో ఒక తెలుగు మీడియం కూడా పెట్టి కొద్దిమంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవలేనటువంటి విద్యార్థులంతా కూడా ఇవాళ పాఠశాల దూరం అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ కోసము అట్లీస్ట్ మండలంలో 1-2 పాఠశాలలు తెలుగు మాధ్యమంలో ఉంటే, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమే లేకుండా కేవలం పూర్తిగా ఇంగ్లీష్ మయం అనేటువంటిది కాకుండా కొద్దిమంది పిల్లలంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదవలేకుండా పూర్తిగా ప్రాథమిక స్థాయిలోనే వాళ్ళు డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలుగు మాధ్యమం కూడా కొనసాగిస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తా అని చెప్పి ఆశిస్తూ, ఉపాధ్యాయుల యొక్క
న్యాయమైన కోరికలంతా కూడా వీళ్ళని తొందరలో సఫలీకృతం చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఈ ఎస్ఎస్సి స్పాట్ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని ఫ్యాప్టో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన యొక్క కూటమి ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మా కొన్నిదెల పవన్ కళ్యాణ్ సార్ గారు కావచ్చు, ఎన్నికల ముందు మా ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కావచ్చు అందరికీ చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మేము పదవులకు వచ్చిన వెంటనే మెరుగైనటువంటి పిఆర్సీని వెంటనే అమలు చేస్తామని, పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని డిఏలను మీకు విడుదల చేస్తామని, మంచి ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలతో ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు సతమతం అవుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు మేము నష్టపోయాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం పైన ఎంతో ఆశతో, చాలా నమ్మకంతో మేమున్నాం. చాలా వరకు ఇప్పటికే చాలా బకాయిల్ని చెల్లించడము మా ఫ్యాప్టో తరఫున వాళ్ళకి అభినందనలు మేము హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలను గురించి చెడుగా మాట్లాడారని వైసీపీ పార్టీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద కార్యకర్తలు నాయకులతో నిరసన తెలిపారు. అనంతరం చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల గురించి చెడుగా మాట్లాడడంపై వైసీపీ పార్టీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద కార్యకర్తలు నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఫిర్యాదు చేశారు. గత శనివారం నాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన ఇన్సైడ్ దీంట్లో మహిళల మీద చేసినటువంటి అసభ్యకరమైన మాటలకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, వాళ్ళ అవమానపరుస్తూ తను రాసిన ఆంధ్రజ్యోతిలో చిలక పలుకులు చాలా అసహ్యకరంగా ఉంది. 40 సంవత్సరాలు జర్నలిజంలో ఉండి ఇటువంటి నీచరాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు వెంటనే ఈ మహిళా లోకానికి మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద దీని మీద ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద మా నాయకుడు కూడా నిన్న స్పందించి దీని మీద మహిళలకు క్షమాపణలు చెప్పని ఎట్లా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు, కాబట్టి వెంటనే రాధాకృష్ణ గారు క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో మహిళా లోకం అసహించుకునే విధంగా ఈరోజు ఆయన ప్రవర్తించాడని కూడా భావించాల్సి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మా యొక్క వైఎస్ఆర్ పార్టీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద్ రెడ్డి గారి తరఫున ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఏరా అంటే 4/4/2026 తారీఖున ఈయన ఎడిటర్గా ఉండి తర్వాత ఎండీగా ఉండి ఆంధ్రజ్యోతి పేపర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తర్వాత మహిళా బృందాన్ని అందరిని కూడా క్లించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. తర్వాత 5/4/26 నెక్స్ట్ డేనే మావిగన్ మారిచా అని జగన్ గారి పైన కామెంట్ చేయడం జరిగింది. మావిగన్ మారిచా ఉండొచ్చు, కానీ మావిగన్ అనేది ఎంత డెవలప్మెంట్ ఉంటుంది అన్న విషయంగా మేధావులందరూ కలిసి కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిసైడ్ చేసింది. ఈ రోజు కూడా మీరు మావిగన్ మాట ఎత్తానే మీకు ఎవరు కూడా ధైర్యం లేదు చెప్పాలంటే. ఎవరైనా చదువుకున్న వ్యక్తులు ఆ లోకల్ పీపుల్ మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు ప్రజానీకాన్ని అడిగితే వాళ్ళే చెప్తారు మావిగన్ వల్ల ఏం ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుందని. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిలో ఈ రోజుకి ఒక 25% కూడా చేయలే, ఒక 22 ఇయర్స్ అయ్యి కూడా. మీరు రాధాకృష్ణ గారు మిమ్మల్ని ఒకటి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాము. చిత్తూరులో సీఎం చంద్రబాబు ఇప్పటికీ ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీలో చిత్తూరుని ఏం డెవలప్ చేశారు? చిత్తూరుని మొత్తం సర్వనాశనం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు, డైరీ క్లోజ్ చేశారు, న్యూట్రీ అన్నీ క్లోజ్ అయింది. కానీ డైరీ కూడా ఇప్పుడు అమూల్తో టైప్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసి రైతులకు పాడి పరిశ్రమ కూడా ఉపయోగపడేలాగా చేస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? మీరు ప్రజల యొక్క డబ్బును దోచుకుంటున్నారు. ఆంధ్రజ్యోతిలో మీరు మీ యొక్క డెవలప్మెంట్లు, మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మీరు సమకూర్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఉపయోగించి ఒక్కటైనా మీరు ఈ జగన్ గారి పైన కానీ మహిళల పైన కానీ మీరు దూషించే ప్రోగ్రాం చేయడానికన్నా ప్రజలకు ఉపయోగపడే మాదిరి
ఇప్పుడు ఒక రాబోయే రోజులు వేసవిలో వచ్చి వాళ్ళు చూడండి కలవకుంట నీళ్ళు కూడా ఎండిపోయే పరిస్థితి. మీరేం చేసిన అడవిపల్లి రిజర్వాయర్ నుంచి అన్నారు, అది ఎవరు డబ్బులు ఖర్చు పెట్టినారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టినాం. ఇవాళ కూడా లాస్ట్ టర్మ్ కూడా దగ్గర మోర్ దెన్ 40 crores 14th FCలో 15th FCలో మున్సిపల్ ఫండ్స్ వాడారు. దానికి ఇంత చేసి చిత్తూరుకి నీళ్ళు ఎంతవరకు తేలా. ఎప్పుడు వచ్చినా చిత్తూరుకు తాగునీటి ఎద్దడి ఉండదు, ప్రతి ఇంటికి కుళాయి అంటారు, ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చామని చేస్తాం, చేయలే. ఇలా మీరు కానీ ఆంధ్రజ్యోతి తరఫున పిల్లలకి చదువులకు సంబంధించిన కాలం పెట్టండి, మెంటల్ ఎబిలిటీ కానీ లేదు, మీరు ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం కానీ చెప్పండి. ఒక అపోజిషన్ పార్టీలో ఉండి మేము కూడా ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకొని మనకు ఏ విధంగా లాభం ఉంటుంది, చదువుకునే పరిస్థితి ఉంటుంది. మీరు చేసే యొక్క దుస్సాహసాల వల్ల ఆంధ్రజ్యోతి పేపర్ని రాబోయే రోజుల్లో ప్రజలు చీకొట్టే పరిస్థితి వస్తుంది. ఏబిఎన్ ఛానల్ని చూసేది కూడా జనాలు ఉండదు, ఏబిఎన్ ఛానల్ చూడరు, ఆంధ్రజ్యోతి పేపర్ తీయరు. ప్రజలు కూడా మేము అపోజిషన్ పార్టీలు ఉంటే కూడా మొట్టమొదటి ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుని చదివే రోజులు ఉన్నాయి ఒకప్పుడు. ఎందుకంటే మన పార్టీ గురించి అయినా మాట్లాడతారా, మన ఏమైనా తప్పులు చేసిన సరిదిద్దుకోవాలన్న ఆలోచనలు మేము ఉండాలా. మీరు దాన్ని వదిలి ఆంధ్రజ్యోతి పేపర్ని వాడుకొని మీరు చంద్రబాబు దగ్గర మభ్య పొందాలని ఆర్కే గారు చేసే చాలా పొరపాటు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఆ రోజుల్లో మీకు కూడా ఏ విధంగా ఎడిటర్ పనిచేయాలా ఏమని చెప్తాడు. మీరు ఎడిటర్గా ఉండి ప్రజలు వచ్చి మంచి చేయాలనుకుంటే ప్రజలకు ఉపయోగపడేదో లేదు, ప్రభుత్వం చేసే తప్పులు కానీ చేసిన వాగ్దానాలు చేయకపోతే వాటి గురించి క్వశ్చన్ చేయాలి కానీ ఇలాంటిది చేయకూడదని నేను మనసారా కోరుకుంటూ ఇవాళ పార్టిసిపేట్ చేసిన ఎంసీ విజయానంద రెడ్డి గారికి, మహిళల్లో కానీ మా న్యాయవాదుల బృందానికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి, మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్లోని 14 దుకాణాలకు కచ్చప్పి ఆడిటోరియంలో లక్కీ డ్రా నిర్వహణ. 13 దుకాణాలు లాటరీ ద్వారా అభ్యర్థులకు కేటాయించగా 10వ నెంబర్ దుకాణం ఐస్టోన్ కంపెనీకి నేరుగా కేటాయింపు. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలి. ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.